సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న దాష్టికం అంతా ఇంత కాదు అని, ఆయన ఒక సాడిస్ట్ లా ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. అన్ని పార్టీలతో నాయకులతో బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని హితవు పలికారు. గుంపు మేస్త్రి అనబడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క చేస్తున్నటువంటి దాష్టికం, శాడిజం, అధికార దాహంతో నేనేది చేసినా కానీ నడుస్తుందనే ఒకటి నిరంకుశ వైఖరితో అందరి మాట పెడచెవున పెట్టి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని ఎంతో మనోవేదనకి గురి చేసినటువంటి వైనాన్ని మనం చూసాం. అమలుకు నోచుకోనటువంటి బీసీ రిజర్వేషన్ 42% మేము అమలు చేస్తామని ఆ రోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసిండు. ఆ రోజే తెలుసు ఈ 42% బీసీ సోదరులకు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఎంతో చిత్తశుద్ధి ఉండాలి అని 6 గ్యారంటీలతో పాటు ఆనాడు 420 హామీల్లో ఇది ఒకటి చేర్చి బీసీలకు 42% రిజర్వేషన్ మేము అధికారంలోకి రాగానే ప్రకటిస్తామని చెప్పారు. 42% బీసీ సోదరులకి రిజర్వేషన్ ఇవ్వాలంటే అది రాజ్యాంగబద్ధంగా ఉంటుందా, దీన్ని ఎలా రూపకల్పన చేయాలి, దీని చట్టబద్ధత ఎలా చేయాలనే దాని మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు గవర్నమెంట్లోకి వచ్చిన ఈ యొక్క 2 సంవత్సరాల్లో దాని మీద మేధావులతో, ప్రతిపక్ష పార్టీలతో, అందరితో, బీసీ సంఘ నాయకులతో